పార్వతీపురం మన్యం జిల్లాలోని అనేక గ్రామాల్లో విష జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. సాలూరు, పాలకొండ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత అధికమవుతుంది. కాళ్లు, చేతుల నొప్పులతో స్థానికులు మంచాన పడుతున్నారు. పాలకొండ సీతంపేటలో ప్రాంతీయ ఆసుపత్రికి ఒక్కరోజే 132 మంది జ్వర బాధితులు వచ్చారు. బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దోమల నివారణతో పాటు తాగునీటి బావుల్లో క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలంటున్నారు. సాలూరులో ఎలాంటి మలేరియా కేసులు నమోదు కాలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని అన్ని గ్రామాల్లోనూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఓడికి జ్వరాలు వస్తున్నాయి, ఏ డాక్టర్లు రావట్లేదు. ఈ కాలువలో దోమలు ఓలుకొని మలేరియా జ్వరాలు రావడము అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ డాక్టర్లు ఎవరు పట్టించుకోవట్లేదు. ఊర్లో అందరికి ఇలాగే జ్వరాలు వచ్చేస్తున్నాయి. గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు రావట్లేదు. 120 గడప ప్రతి ఇంటిలోన 2-3 వేసే జ్వరాలు, మలేరియా జ్వరాలు. ప్రభుత్వం నుండి వచ్చిన వాళ్ళు రక్త పరీక్ష చేసినోడికి కూడా ఆడికి రక్త పరీక్ష చేస్తున్నాడో తెలియదు. మరి రక్త పరీక్ష చేసారు, ఏటీ లేదన్నారు. అలాగే ఇలా చల్లితో జ్వరం వచ్చేస్తుంటే అప్పుడు ప్రైవేట్ మొక్క వెళ్ళి రక్త పరీక్ష చేయించే మళ్ళీ అన్నారు. ఆ ప్రైవేట్ దగ్గర నాకు న్యాయం అయ్యింది. అయితే కేసులన్నీ వైరల్ ఫీవర్స్గానే అవి డయాగ్నోస్ అయ్యాయి. మనకి కొన్ని కేసులు గున్నాడిపేట కేసులు కూడా అడ్మిట్ అయ్యాయి. అవి కూడా అక్కడ వైరల్ ఫీవర్ కేసెస్ అని చెప్పి వచ్చాయండి. నిత్యము గత వారం రోజులుగా మెడికల్ క్యాంప్స్ మేము అరేంజ్ చేయడం జరిగింది. అయితే విలేజ్లో పారిశుద్ధ్యం కూడా మేము దాని మీద కూడా దృష్టి సారించాము. అలాగే అక్కడ ఏమన్నా ఈ ఫీవర్ కేసులు వచ్చినట్టయితే అక్కడే ట్రీట్మెంట్లు ఇచ్చి వాళ్ళకి అక్కడే టెస్టులు చేసి ఇంకా అవసరమైతే మనం ఏదో హాస్పిటల్ షిఫ్ట్ అయ్యేలా కూడా మేము అవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. ప్రస్తుతానికైతే ఎలాంటి మనకి అక్కడ అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు, అంతా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు వచ్చిన ఫీవర్స్ కూడా అన్ని వైరల్ ఫీవర్సే. ఈ వాతావరణం మార్పిడి వల్ల, ఈ వర్షాలు పడడం వల్ల వచ్చిన జ్వరాలే. అన్ని జ్వరాలు కూడా పారాసిటమాల్, యాంటీబయాటిక్స్తోనే అన్ని రెస్పాండ్ అయ్యాయి. అందుకోసం జనాలు ఎవరు భయభ్రాంతులకి ఏం చెందడం అవసరం లేదు. మేము మా వైద్యాధికారులు, మా సిబ్బంది ఎప్పుడూ మేము అలర్ట్గా ఉంటాము. ఎలాంటి అడ్వర్స్ ఈవెంట్స్ జరగకుండా మేము చూసుకుంటాము. థ్యాంక్ యూ.